మెదడు న్యూరాన్లను నరాల కణాలు ఉపయోగిస్తుంది. ఇవి వేగవంతమైన విద్యుత్ సంకేతాలు, చర్య సామర్థ్యాలు ద్వారా సంభాషించుకుంటాయి. ఇవి సినాప్సెస్ అని పిలువబడే చిన్న అంతరాల ద్వారా ఆక్సాన్లు మరియు రసాయన సంకేతాలు, న్యూరోట్రాన్స్మిటర్లు క్రిందికి ప్రయాణిస్తాయి. ఇది సంక్లిష్ట ప్రాసెసింగ్, ఆలోచన మరియు కదలికను అనుమతిస్తుంది. ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన కణాల విస్తారమైన నెట్వర్క్ ద్వారా మనం గమనించే విద్యుత్ కార్యకలాపాలను సృష్టిస్తుంది. ఈ విద్యుత్ ప్రేరణలు వైర్లలో లాగా ఎలక్ట్రాన్లు కాకుండా అయాన్ ప్రవాహం ద్వారా ఉత్పత్తి అవుతాయి మరియు రసాయన భాగం అనేక సంకేతాలను ఏకీకృతం చేయడానికి అనుమతిస్తుంది. ఇది అన్ని మెదడు పనితీరుకు ఆధారం. న్యూరాన్లు ప్రాథమిక యూనిట్లు. నిర్మాణం: న్యూరాన్లు కణ శరీరం, శాఖలుగా ఉండే డెండ్రైట్లు, రిసీవర్లు, మరియు పొడవైన ఆక్సాన్ ట్రాన్స్మిటర్ కలిగి ఉంటాయి. ఫంక్షన్: వారు సమాచార దూతలు, మెదడు మరియు శరీరం అంతటా సంకేతాలను పంపుతారు. విద్యుత్ సంకేతం, చర్య సామర్థ్యం. అయాన్ ప్రవాహం: న్యూరాన్ లోపల, ఎలక్ట్రాన్లు కాకుండా కణ త్వచం అంతటా అయాన్ల, సోడియం మరియు పొటాషియం వంటి చార్జ్ అణువుల కదలిక ద్వారా విద్యుత్ సంకేతాలు సృష్టించబడతాయి. తరం: ప్రేరేపించబడినప్పుడు, అయాన్లు లోపలికి మరియు బయటకు దూసుకుపోతాయి, ఆక్సాన్లో ప్రయాణించే విద్యుత్ తరంగాన్ని, చర్య సామర్థ్యం సృష్టిస్తాయి. రసాయన సంకేతం, సినాప్స్. ప్రసారం: విద్యుత్ ప్రేరణ ఆక్సాన్ కొనకు చేరుకున్నప్పుడు, అది న్యూరోట్రాన్స్మిటర్ల, రసాయన దూతలు, విడుదలను ప్రేరేపిస్తుంది. జంక్షన్: ఈ రసాయనాలు సినాప్స్, న్యూరాన్ల మధ్య అంతరం ను దాటుతాయి మరియు తదుపరి న్యూరాన్లోని గ్రాహకాలకు బంధిస్తాయి, దానిని ఉత్తేజపరుస్తాయి లేదా నిరోధిస్తాయి. ఇదంతా ఎలా కలిసి పనిచేస్తుంది? 1. విద్యుత్ ప్రేరణ, ఒక విద్యుత్ సంకేతం, చర్య సామర్థ్యం, ఒక న్యూరాన్ యొక్క ఆక్సాన్ క్రిందకు పరుగెత్తుతుంది. 2. రసాయన విడుదల, సినాప్స్ వద్ద, న్యూరోట్రాన్స్మిటర్లు విడుదలవుతాయి. 3. సిగ్నల్ బదిలీ, న్యూరోట్రాన్స్మిటర్లు అంతరాన్ని దాటి తదుపరి న్యూరాన్తో బంధిస్తాయి, దాని స్వంత విద్యుత్ సిగ్నల్ను ప్రారంభించడం లేదా ఆపడం ద్వారా. మరియు 4. నెట్వర్క్ ప్రభావం, ఈ ప్రక్రియ బిలియన్ల సార్లు పునరావృతమవుతుంది, నొప్పిని గ్రహించడం నుండి జ్ఞాపకాలను ఏర్పరచడం వరకు ప్రతిదానిని అనుమతించే సంక్లిష్ట సర్క్యూట్లను ఏర్పరుస్తుంది. మెదడు న్యూరాన్లను నరాల కణాలు ఉపయోగిస్తుంది. ఇవి వేగవంతమైన విద్యుత్ సంకేతాలు, చర్య సామర్థ్యాలు ద్వారా సంభాషించుకుంటాయి. ఇవి సినాప్సెస్ అని పిలువబడే చిన్న అంతరాల ద్వారా ఆక్సాన్లు మరియు